అలానే ఇండియా టీం తరఫున ఆడుతున్నటువంటి కేఎస్ భారత్ గారికి, వేదిక మీద పెద్దల ఐఏఎస్ ఆఫీసర్స్ కి, అలాగే స్టాఫ్ డిపార్ట్మెంట్ కి, అలాగనే ఈ పోటీలలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి 3,000 మంది క్రీడాకారులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గడిచిన 2 నెలలుగా క్రీడాకారులకు కానీ మా శాఖ వాళ్ళకు కానీ ఇది ఒక అమేజింగ్ జర్నీ అని చెప్పి చెప్తున్నాను. నేను విలేజ్ లెవెల్లో ఏ రకంగా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేశారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేశారు, ఈ రోజు స్టేట్ లెవెల్కి రావడానికి మీరు ఎంత కష్టపడినారో మాకు అందరికీ కూడా తెలుసు. కానీ హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్ ఉండే సాటిస్ఫాక్షన్ వేరే దేనికి కూడా ఉండదు. మేము కూడా చిన్న ఏజ్ లో పాలిటిక్స్ లోకి వచ్చినాం. పాలిటిక్స్ లోకి వచ్చిన రోజున ప్రతి ఒక్కరు కూడా వీడి పిల్లలతో ఏమైతే అనేవాళ్ళే, ఏం చేయగలుగుతారు, ఏం సాధించగలుగుతారు అన్నవాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. కానీ ఆ మాటలకు మేము ఎప్పుడు కూడా కృంగిపోలేదు. గడిచిన 10 సంవత్సరాలుగా ఇదే పాలిటిక్స్ లోనే ఉన్నాం. చాలా కష్టపడినాం, ఎన్నో పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ధర్నాలు చేసినాం, ప్రజలకు కూడా పోరాడినాం, ప్రజల కష్టాలపైన పోరాడినాం. ఆఫ్టర్ 10 years ఆఫ్ స్ట్రగుల్ ఈ రోజు నేను కూడా ఒక స్టాఫ్ చైర్మన్ అయినా. అంటే హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన సక్సెస్ కి సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉండాలి. అదే రకంగా మీరు కూడా విలేజ్ లెవెల్లో స్టార్ట్ చేసినారు, మండల్ లెవెల్లో ఆడినారు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఆడినారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడినారు, ఈ రోజు ఫైనల్ గా స్టేట్ లెవెల్కి వచ్చినారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక మంచి ప్రదర్శనను కనబరచాలా. మీరు బాగా పర్ఫార్మ్ చేస్తే మీ భవిష్యత్తుకు మాది పూర్తి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఆంధ్ర అని చెప్పి ఇంత గొప్ప ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు ఈ మాట చెప్తున్నారంటే ఈ జర్నీలో మీరు ఎంతో మంది స్నేహితులను కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఈ జర్నీలో ప్రతిరోజు కూడా మ్యాచ్ ఆడేటప్పుడు కొట్లాడుతారు, తిట్టుకుంటారు. అన్ని అయిపోయిన తర్వాత రూమ్ కు పోయి గెలిచినాం కదా, ఏమేమి ఆడినాం, ఏ రకంగా ఆడినాం అని చెప్పి మీరే చర్చించుకుంటారు, టీమ్ మీటింగ్స్ పెట్టుకుంటారు. కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వింటారు. ఈ రోజు అన్ని అయిపోయిన తర్వాత 3,000 మంది క్రీడాకారులు ఇక్కడ ఉన్నారంటే మీరు ఇంటికి పోయే టైంలో ఒక 100 మందిని స్నేహితులను చేసుకుంటారు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజులలో ఎవరైతే టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అకాడమిక్స్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వాలీబాల్ లో బాగా రాణిస్తారో వాళ్ళకి ప్రైమ్ వాలీబాల్ తరఫున అకాడమిక్స్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్రికెట్ లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకందరికీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో వాళ్ళకి ప్రో కబడ్డీ లీగ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాడ్మింటన్ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి పివి సింధు అలాగనే కిడాంబి శ్రీకాంత్ వాళ్ళ అకాడమీస్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఖోఖోలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఖోఖో అసోసియేషన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ క్రీడాకారుల కోసం 120 కోట్ల రూపాయల బడ్జెట్ ని పెట్టి వాళ్లకు ఇంత పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసేటువంటి ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్లకు జాబ్స్ ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే క్రీడాకారులు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు 2,500 ఉద్యోగాలు సచివాలయాల ద్వారా ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే పేద క్రీడాకారులు ఇంటర్నేషనల్ లెవెల్ ఆడలేకపోతున్నారో వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బాగా ఇంటర్నేషనల్ లెవెల్ ఆడిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉంటే వాళ్లకు క్యాష్ ఇన్సెంటివ్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రాష్ట్రంలో
పేదవాళ్ళను, మహిళలను, విద్యార్థులను ఎవరికైతే వైద్యం అందలేదో వాళ్ళకు వైద్యం అందించడంలో కానీ ఎట్లయితే విశ్వాస మార్పులు తీసుకొచ్చినారో అదే రకంగా క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూడా ఎన్నో చేసినాం. ఒక ఈ ఆడుదాం ఆంధ్రలో ఒక లోపల కార్యక్రమం కానీ, ఆడుదాం ఆంధ్ర కోసం ఒక ఫామ్ చేయడం కానీ, ఆడుదాం ఆంధ్ర అనే దానికోసం 10,000 గ్రౌండ్లను ఐడెంటిఫై చేయడం కానీ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేశాం. గడిచిన 2 months లో ఇంత కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయాలంటే ఎంతో మంది సహకారం మాకు కావాలా. కానీ మా స్టాఫ్ వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు కానీ ప్రతిరోజు మానిటర్ చేసుకుంటా ఈ రోజు స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందంటే దానికి కారణం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ సంవత్సరం ఆడుదాం ఆంధ్ర అనేది లాంచ్ అయ్యింది. కానీ రానున్న సంవత్సరాలలో దీన్ని ఇంకా పెద్ద ఈవెంట్ గా ఆర్గనైజ్ చేస్తాం. 13వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లోజింగ్ సెరమనీకి రాబోతున్నారు. విశాఖపట్నం తీసుకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ రకంగా దీన్ని ఇంత గొప్పగా చేయగలిగామో మీకు వివరించి చెప్తారు. రానున్న రోజులలో ఆడుదాం ఆంధ్ర అనేది మన జీవితాలలో ఒక భాగం కాబోతుంది. ప్రతి సంవత్సరం ఇదే పీరియడ్ లో ఇంకా గొప్పగా ఈ ఆడుదాం ఆంధ్రాన్ని ఆర్గనైజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీ కుటుంబానికి మంచి పేరు రావాలా, మీ సమాజానికి మంచి పేరు రావాలా, మీ ఊరికి మంచి పేరు రావాలా, మీరు ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ విజ్ఞప్తి,